నీ సంతోషం అందరికీ అవసరం. కాస్త విశ్రాంతి తీసుకో, బలం వచ్చినాక మళ్ళీ చేద్దు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. నేను నీతో ఉన్నాను. మా ఇంటికి దీపం. నీతో ఉన్న ప్రతిరోజు ప్రత్యేకమైనది. నీ మనసు మల్లెపువ్వు లాంటిది. నీ ఓపిక, నీ ప్రేమ నాకు ఎప్పటికీ గుర్తుగా ఉంటాయి. నీతో మాట్లాడడం, కలిసి సమయం గడపడం నా జీవితంలోనే మధుర క్షణాలు. ఏమైంది అలా చూస్తున్నావు? కొన్నిసార్లు పెదవుల కంటే కళ్ళు ఎక్కువగా మాట్లాడతాయి. నానా, రేపు ఏం చేద్దాం? రేపు జింగ పార్టీ చేస్తున్నాను నాన్న. కుందేలు. రేపు గనక నువ్వు వేటకు వెళ్ళలేదంటే నిజంగానే పస్తులు ఉండాలి అందరం. ఏం చెప్తున్నావు మే? ఒక్కసారిగా నరాలు కట్ అయిపోయినాయి. మొన్ననే కదా వేటకు వెళ్ళొచ్చినది. మొన్నటి నుండి మనం ఏం తినలేదా? రేపు నువ్వు పక్కా తీసుకురావాలా? సరే, రేపు వేటకి వెళ్ళాలి అంతే కదా. నీకొక్కుందేలు, నాకొక్కుందేలు. ఇదేంద్ర సమయ అలా కొట్టుకుని వెళ్ళిపోయింది. జీవితంలో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడ్డ రోజులు తప్పక దాటాల్సి వస్తుంది. ఏళ్ళు తడబడి నీటిలో ఉన్న రాయి మెత్తబడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం
కోలిపోడు. ఈ రోజుల్లో కాంపిటీషన్ చాలా పెరిగింది పో. ఎవరికైనా మా కష్టాలు కొన్ని చెప్తే వాళ్ళ కష్టాలు బస్తాలు బస్తాలు వేస్తున్నారు. నాకు చాలా ఆకలి అవుతుంది, అన్నం పెట్టగలవా? ఏది తేలిగ్గా రాదు నాన్న, దాన్ని మూలం చెల్లిస్తే. ఇష్టపడింది ఎప్పుడూ కష్టపడుతుంది, కానీ ఆ కష్టంలో కూడా ఇష్టపడిందే కావాలనిపిస్తుంది. ఎందుకో మరి. గుర్తుపెట్టుకో, మూర్ఖత్వంతో మొదలైన కోపం చివరికి పక్షపాతంతో ముగుస్తుంది. అద్భుతం, నన్ను మించినోడు ఎవరు లేడు. ఇది పనికిరాని రాయి. ఈ రాయిలో నీకేం తెలుసురా? దాని విలువ నాకు తెలుసురా బడుద్దాయ్. ఈ రంగురాయి బదులు నీకేం కావాలా? ఏమిస్తారేంటి? నా దగ్గర నాణ్యాల విలువైన మూట ఉంది. ఇంకోటి, నా దగ్గర 2 కుందేళ్ళు ఉన్నాయి, అవి నీకే. జీవితంలో కొన్ని మంచి రోజులు, కొన్ని చెడ్డ రోజులు అనుభవిస్తే మంచి స్థాయి అనుభవించచ్చు. ఇది నేను వాడేసిన డైలాగ్, అది తెలుసా నీకు? ఓర్పుతో ఉండు, నీ నేర్పును ప్రపంచానికి పరిచయం చేస్తాయి.